ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మొట్టమొదటిసారిగా సీఎం చంద్రబాబు కడప జిల్లాలో పర్యటించనున్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మొట్టమొదటిగా కడప జిల్లాలోని మైదుకూరు నుంచి ప్రారంభించనున్నారు. కడప జిల్లాను ప్రగతి పదంలో నడిపేందుకు సీఎం వరాల జల్లులు కురిపిస్తారంటున్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి చంద్రమోహన్ ఫేస్ టు ఫేస్. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైదుకూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ప్రధానంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, అలాగే అధికార యంత్రాంగం అంతా కూడా చంద్రబాబు నాయుడు రాకకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. ఈ సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి టూర్ ఎలా ఉండబోతుంది? ఈరోజు జిల్లాకి ఏమైనా వరాలు ప్రకటించే అవకాశం ఏమైనా? ఈరోజు ఎన్టీఆర్ గారి 29వ వర్ధంతి కార్యక్రమాన్ని కడప జిల్లాలో ఆయన పర్యటన మైదుకూరులో ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యక్రమంగా ఏర్పాటు చేయడం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక సంతోషించదగ్గ విషయం. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి పర్యటనకు వస్తున్నారు కడప జిల్లాకు. 6 నెలల తర్వాత ఈరోజు మైదుకూరు నియోజకవర్గంలో ముఖ్యంగా స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా ఆయన పర్యటన కొనసాగుతుంది. తప్పకుండా మీరు ఇప్పటికే చూస్తారు, స్టీల్ ప్లాంట్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు కానీ, సపోర్ట్ సిస్టమ్ కానీ, పోలవరానికి నిధులు ఇవ్వడం కానీ, రాజధానికి నిధులు ఇవ్వడం కానీ, ఖచ్చితంగా కడప జిల్లాకు కూడా ఈరోజు వరాలు ఇవ్వబోతున్నారు. ఇస్తారు కూడా. రాబోయే రోజులన్నీ కూడా కడప జిల్లాకు కూడా మంచి రోజులే ఉంటాయి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో. ప్రధానంగా ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించే పరిస్థితి ఏమైనా ఉందా? దీంతో పాటు టూరిజాన్ని డెవలప్ చేయడానికి మీ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటాయి? ఇవన్నీ కూడా టూరిజం కానీ, కడప జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు అన్ని కానీ ఏప్రిల్ తర్వాత కొత్త ఫైనాన్షియల్ ఇయర్ వచ్చిన తర్వాత టేకప్ చేస్తామని చెప్పి ఆయన స్పష్టత ఇచ్చారు. తప్పకుండా ఈ 4 సంవత్సరాల్లో నీటిపారుదల వ్యవస్థ కానీ, టూరిజం కానీ, ఇతరత్ర మీకు కొప్పర్తి మా హయాంలోనే కదా కేంద్ర ప్రభుత్వం గుర్తించి దాన్ని ఇండస్ట్రియల్ హబ్గా చేసింది. దానికి కూడా నిన్న క్యాబినెట్లో కూడా స్టాంప్ డ్యూటీ మీద మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది. కడప జిల్లా పారిశ్రామికంగా కాదు, ఇరిగేషనే కాదు, ఐటీ పరంగా కానీ, స్పోర్ట్స్ పరంగా కానీ, టూరిజం పరంగా కానీ అన్ని రకాలుగా కూడా ముందుకు పోతుంది తప్పకుండా. ప్రత్యేకంగా మీరు మీ నియోజకవర్గానికి అలాగే జిల్లా కోసము ప్రత్యేకంగా ఏవైనా కావాలని కోరే పరిస్థితుల్లో వినతి పత్రం ఏమైనా ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? జిల్లా తరఫున కూడా ఆల్రెడీ ఎంఎస్ఎంఈ యూనిట్ల తరఫున పరిశ్రమలు పెట్టమని కూడా కోరుతున్నాం. ఐటీ పరిశ్రమలు కూడా తీసుకురావాలనుకుంటున్నాం. జిల్లా హెడ్ క్వార్టర్ అయిన కడపలో పెద్ద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రాయలసీమను సెంటర్ చేసుకుని ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం కోరినాం. ఐటీ కూడా తీసుకురావాలా. ఐటీకి కడప నగరంలో ప్రత్యేకంగా 10 ఎకరాలు కేటాయించి ఐటీని అభివృద్ధి చేసే విధంగా చేయాలని కూడా రిప్రజెంటేషన్ కోరుతున్నాం. దీర్ఘకాలిక సంపదను సృష్టించే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంటుందని పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. అలాగే ప్రధానంగా జిల్లాకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రాంతం అభివృద్ధి కోసము ప్రత్యేకంగా ఐటీ అలాగే ఇండస్ట్రీస్ వివిధ రంగాలను అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా చెప్పారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిధులు కేటాయించడము, ఆ ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేయడం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది. అలాగే వచ్చే ఏప్రిల్ నుంచి కూడా అభివృద్ధికి బరువులు పెట్టించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేయబోతున్నారని కూడా శ్రీనివాసులకు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.